అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో మంచి డివోషనల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు కథ నిజంగా చాలా చక్కనైన కథ. సో కథలోకి వెళ్ళిపోదాం. ఒక బ్రాహ్మణుడు ఒక గొప్పవారింట్లో భాగవత ప్రవచనం ఇస్తూ ఉంటారనమాట. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కుంటాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల గురించి వర్ణన జరుగుతూ ఉంటుంది. తల్లి యశోద కృష్ణునికి ఏం నగలు వేసి పంపించింది, ఎలా వేసి పంపించింది అనేది వివరిస్తూ ఉంటారు ఆ బ్రాహ్మణుడు. దొంగ చాలా ఉత్సాహంగా వింటూ ఉంటాడు. భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దామని అనుకుంటూ ఉంటాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడు వెంట పడతాడు ఆ దొంగ. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేవు అని అంటుంటాడు. వెంటనే ఆ దొంగ, మీ దగ్గరున్న డబ్బుల కోసం నేను ఆశపడ్డం లేదు, మీరు చెప్పిన ఆ నగలు ధరించిన కృష్ణుడు, ఆ ఆవుల దగ్గరుండే కృష్ణుడు ఎక్కడుంటాడో చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టు వస్త్రం ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లని గ్రావి వాయిస్తూ ఉన్నవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని దొంగకు చెప్తాడు. వెంటనే ఆ దొంగ అక్కడి నుంచి బ్రాహ్మణుడు చెప్పిన బృందావనానికి వెళ్తాడు. యమునా నదీ తీరం వద్ద కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్తాడు ఆ దొంగ. బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటాయి. ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా దొంగ ఆలోచిస్తూ తన పాత ఆలోచనలన్నీ మార్చుకుని కొత్తగా రూపాంతరం చెందుతాడు. తర్వాత చూసేసరికి దొంగ భుజం పైన నిజంగానే నగలు నిండి ఒక మూట ఉంటుంది. అది తీసుకుని తిన్నగా ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు, కృష్ణుణ్ణి చూసిన చోటు ఒకసారి నాకు చూపించవా అని ఆ దొంగను అడుగుతాడు. వెంటనే ఆ దొంగ ఆ బ్రాహ్మణుడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని, నీవు ఒక దొంగను అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అంటాడు, నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు, కానీ దొంగ మాత్రం నువ్వు చెప్పిన కథని, మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. మనం చేసే ధ్యానమైనా అంతే. మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం అని కృష్ణ భగవానుడు ఆ బ్రాహ్మణుడికి చెప్తూ ఉంటాడు. సో అదండి విషయం. ఏదైనా సరే ఒక విషయాన్ని, ఒక వాక్యాన్ని, ఆ మంచి వాక్యాలని వేటినైనా సరే మనం నమ్మి కానీ ఆచరిస్తే దాని ఫలితాన్ని మనం తప్పకుండా పొందొచ్చు. అది ఎటువంటిదవని మనం నమ్మి ఆచరించినప్పుడు అందులో 100కి 100 పాళ్ళు మనం విజయాన్ని అనేది సాధించవచ్చు. సో ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఇటువంటి చిన్న చిన్న కథల్ని రోజు రాత్రి వినిపించడం కానీ, లేదంటే మీ వాక్యాలతో చిన్నగా చెప్పడం కానీ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలా నైతిక విలువలు అవసరం. సో ఏ స్కూల్లో, ఏ కాలేజ్లో కూడా ఇటువంటి స్టోరీస్ కానీ ఇలాంటివి చెప్పడం కానీ చాలా తగ్గిపోయాయి. సో తల్లిదండ్రులుగా మనం మాత్రమే మన పిల్లలతో బాండింగ్ పెంచుకోవడానికి కానీ, వాళ్ళల్లో చిన్న చిన్న మార్పులు తెప్పించడానికి కానీ ఇలాంటి మోరల్ స్టోరీస్ని తప్పకుండా రోజుకు కాకపోయినా వీలున్న ప్రతిసారి ఒక మంచి కథని పిల్లలకి చెప్పడంలో చాలా మంచి ఉపయోగం ఉంటుంది. సో మీరు కూడా అలాగే చేయండి. ఇంకో విషయం అండి, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.